నా పేరు చక్రీ నాయక్, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 ఇయర్స్ అవుతున్నాను. బంజారాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఇప్పటికీ అగమ్య గోచరగలు ఉన్నాయి. అనేక తాండాలు రోడ్లు లేవు, తాగునీటి సమస్యలు ఉన్నాయి, సెల్ టవర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న తాండాలు ఉన్నాయి. ఈ ఇష్యూ మీద మేము అపాయింట్మెంట్ అడగటం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్కి ప్రజెంట్గా ఇవ్వలేదు. ఆ ఉద్దేశంతో మేము కదిరిలో బంజారాల సింహగర్జన పేరుతో మీటింగ్ పెట్టి మాకు ఎవరైతే మా బాణి వినిపిస్తారో, మా తాండాల అభివృద్ధికి పాటుపడడానికి ముందుకు వస్తారో వాళ్ళకే మా అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ట్రైబల్స్ ఏదైతే బంజారాలు ఉన్నారో అందరూ మూకుమ్మడిగా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, లాస్ట్ గవర్నమెంట్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయింది, కనీసం ఈ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తారని ఆశతోటి ఒక లెటర్ రాయడం జరిగింది. పర్సూ కూడా చేశాం. అదిగో ఇదిగో అంటున్నారు. దాని 1 మంత్ అవుతున్నాను, ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముఖంగా రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, బంజారాల ఆరాధ్య దైవం సంశ్రీ సేవలాల్ మహారాజు అనంతపురం గుత్తి మండలంలోని చెర్లపల్లి దగ్గర ఉన్న సేవాగఢ్ నందు పుట్టారు. ఆ టెంపుల్ అభివృద్ధి విషయంలో కానీ, అక్కడ జరిగేటటువంటి మన జయంతి ఉత్సవాలని దృష్టి పెట్టుకొని కానీ ప్రభుత్వం చేటువంటి సహకారం లేదు. ఆ సహకారం విషయమై తర్వాత 1000 కోట్ల ఆస్తులు ఆదిరాం బావాజీ తిరుపతిలో ఉన్నాయి, అన్యాక్రాంతం అవుతున్నాయి. అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఇదొకటి. తర్వాత 30-40 సంవత్సరాల నుంచి బంజరు భూమి సాగులో ఉండేటటువంటి మా బంజారాలు సాగు చేసుకుంటూ కానీ పట్టాలు ఇవ్వటంలో విఫలమవుతున్నారు. అదొకటి. అనేక మంది పేద గిరిజనులు ముఖ్యంగా బంజారాలు గృహవసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకి ఇల్లు సౌకర్యం లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలు చాలామంది స్టూడెంట్స్ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశం అప్పులు చేసి డిగ్రీలు, పీజీలు, అలాగే బీటెక్లు చదివిన ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగంగా కొద్ది రోడ్ల మీద వచ్చారు. కాబట్టి స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ఇచ్చి ఏదైతే బ్యాక్లాగ్ ఉన్నాయో ఇమ్మీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, తర్వాత ఉద్యోగస్తుల విషయంలో ప్రమోషన్లు రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పేసి జీవోలు ఉన్నాయి. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మేరకు ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నను అది ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకుంటే కొద్దిగా న్యాయం అవుతుంది ఉద్దేశంతో లెటర్ రాయటం జరిగిందండి. ఈ కాన్సిక్వెన్స్ సీనియారిటీ అనేది చాలా పెద్ద సమస్య అండి. అందులో ఉండే లోటుపాట్లను కొద్ది సీఎం గారు తెలియజేస్తే మాకు న్యాయం అవుతుంది ఉద్దేశంతో ఉన్నాం. దాని తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్ రిజర్వేషన్స్ జీవో ఉన్నను సరిగ్గా ఇంప్లిమెంట్ చేయనందువల్ల అనేక అవకతవకలకి కొన్ని అన్యాయానికి గురి అవుతే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అడిక్వసీ ఉన్నప్పుడు ప్రమోషన్ రేటు ఇవ్వరు. మాకు అడిక్వసీ ఉందనే ఉద్యోగం పాయింట్ అయితే ఉన్నాయో 8, 25, 33, 58, 73, 83 అవన్నీ అడిక్వసీ ఉందనే కొంత జనరల్ క్యాండిడేట్స్ ఫిలప్ చేస్తున్నట్టే ఇన్అడిక్వసీ ఉన్నప్పుడు ఏదైతే మా పాయింట్ వచ్చినప్పుడు ఇన్అడిక్వసీ ఏర్పడుతుందో ఆ పాయింట్ ఇర్రెస్పెక్టివ్ రోస్టర్ పాయింట్స్ ఇవ్వాలని ఉద్దేశంలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా టర్న్ పాయింట్ ఎప్పుడు 8 అయిపోయింది 25, కానీ 12th పాయింట్ దగ్గర పోస్ట్ వేకేట్ అవుతుంది ఎస్టీ, అప్పుడు ఇవ్వట్లే. ఎందుకు మీ పాయింట్ 25 కదా, లేదా 25 అయినా మాకు రిజర్వేషన్స్లో ఒక పాయింట్ ఒక పోస్ట్ వేకేట్ ఉంది కదా అంటే జీవో ఇలా ఉందంటారు. జీవో తయారు చేసింది ఎవరు జనరల్గా అందరికి తెలుసు. అందులో ఎస్టీ రిప్రజెంట్ ఒక్కరు ఉండరు. వాళ్ళకి అనుకూలంగా చేశారు కాబట్టి ఇందులో ఒకటి రివ్యూ చేసి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇది ఒక డిమాండ్ పెట్టాం. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమస్యలు అనేకం జటిలంగా అవడానికి కారణం ఒకటి ఉంది, మాకు రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవటం. ఎందుకంటే స్టేట్ని యూనిట్కి చేసుకుని ఎస్సీస్ విషయంలో డిస్టిక్ని యూనిట్కి చేసుకొని క్యాలిక్యులేట్ చేయబట్టి అక్కడ ప్రతి డిస్టిక్లోనూ ఎస్సీస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వేరే షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించింది మాత్రం స్టేట్ పాపులేషన్ యూనిట్కి చేసుకొని చేయబట్టి ప్లెయిన్ ఏరియాలో ఒక్క గిరిజనులు కూడా లేకపోవడం వల్ల మా బాణి వినిపించేటటువంటి పరిస్థితి లేనందువల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము స్వయాన ప్రభుత్వం వారికి తెలియజేస్తున్న సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి, హానరబుల్ చీఫ్ మినిస్టర్, అదేవిధంగా ప్రియతమ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. దయచేసి మీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, స్టేట్ని డెవలప్ చేయాలనే తపన అవ్వచ్చు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రీసెంట్లీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈచ్ మండల్స్కి 3 crores ఇచ్చారు, చాలా సంతోషం. అందులో అనేక తాండాలకి రోడ్లు లేవు కాబట్టి ఆ తాండాల పేర్లు కూడా ఉండి ప్రపోజల్ పంపించి శాంక్షన్ చేసి రోడ్లు వేయించగలిగితే సదా మీ సేవలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్యలను దృష్టికి తీసుకురావాలంటే మా ఇష్యూస్ అన్ని చాలా చిన్నవి. స్వయాన సీఎం గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ కొన్ని నాన్ ఫైనాన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి కూడా సెటిల్ అవుతాయనే ఉద్దేశంతో మేము మీ దృష్టికి తీసుకున్నాం తప్ప ఇందులో వేరే విధంగా చాలా బలమైన సంఘం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నది.
ఆంధ్రప్రదేశ్లో అది ఒకటి ముఖ్యమైన సంఘం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వారికి ఇంకోసారి చెప్తున్నా, దయచేసి మీరు అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న మీరు ఎర్లీ అపాయింట్మెంట్ ఇవ్వగలిగితే, ఎందుకంటే ప్రభుత్వం వారి దృష్టికి ఎన్ని తాండాలు ఉన్నాయో చెప్పే పరిస్థితులు లేవు ఈరోజు. జనరల్గా DTWOs అవ్వచ్చు, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏం చేయాలి మాకు అది తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా ఇండియా లెవెల్లో ఉండేటట్టు ఇచ్చినటువంటి అలాట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ కనుక మాకు సక్రమంగా నిధులు ఇవి సద్వినియోగం చేస్తుంటే ప్రతి తాండాలు డెవలప్ అయ్యేది. కానీ ఈరోజు ఎన్ని తాండాలు చాలా లెటర్ రాశాం, ఈ విషయంలో కొద్దిగా క్షమించాలి. 2017లోనే నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్కి మేము రిప్రజెంట్ చేయటం, ప్రభుత్వానికి చెప్పి అవ్వకపోతే కమిషన్ నుంచి నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రపోజల్స్ రావటం, ఎస్టిమేషన్ తయారు చేయడం వెళ్ళింది. నోడల్ ఏజెన్సీ అప్రూవ్ చేస్తే పక్క పెట్టి 2017 నుంచి 27 ఇయర్స్ అయిందండి. ఎవరు పట్టించుకున్న దాఖలా లేరు. కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకుంటారని ఆశతోటి అపాయింట్మెంట్ అడుగుతున్నాను. దయచేసి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సీఎం గారు మరియు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ ఇప్పించగల మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.